దిస్ ఇస్ మీ కదా. ఈరోజైతే వాన అయితే పడ్డది కదా, మొత్తం బురద అయిపోయింది. మొత్తం అయితే బురద అయిపోయింది. బురద అయిపోతుంది కదా, ఎవరికైనా బురద అనేది అయిపోతుంది. నేను ఇప్పుడైతే పైకి వెళ్తున్నా, చూడాలి పట్టుకొని ఎక్కడ వస్తాడు. పైకి అయితే పోతున్నా. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే కింద ఉంది, నేను పైకి పోతున్నా. డోర్ కుళ్ళు ఉంటే నాకు చాలా భయం అవుతుంది. మా అమ్మ నేను కింద దిగుతాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాం, ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవునా? కింద అంటారు వాచ్మెన్ వాళ్ళు, అంటే పిలుస్తుంది. ఇప్పుడైతే కూర్చున్నాం కిందకి. ఇప్పుడు అవి కూడా ఇవ్వాలి కదా, అవి ఒకసారి శారీ అయితే కుట్టడానికి ఇచ్చారనమాట. ఇంకో ఫాలో ఇవన్నీ కుట్టడానికి ఆంటీకి ఇచ్చారు అనమాట. కింద ఆంటీ టైలర్ లేదు కానీ కుట్టడానికి వచ్చనమాట. అట్లానే మేము కిందకి వేస్తాం రోజు. ఏమైనా తీసుకో ఫాలో కావాలంటే చిన్నపిల్లలు అంటే కుట్టడానికి ఇస్తాం అనమాట. పీక ఫాల్కి మొన్న ఇచ్చినాం ఆమె ఎప్పుడు ఇచ్చినాం పీక ఫాల్కే కదా. అది బార్డర్, హ్యాండ్ బార్డర్ ఉంటుంది కదా గాయస్, అది కుట్టడానికి ఇచ్చేది. అంటే పీక ఫాల్ కాదు. మోటర్ దగ్గర నిన్న దగ్గరనే షూట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఇది మోటార్ ఇది మా అమ్మమ్మ దాంట్లో కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటున్నాయి. నా తోడ సౌండ్కి దానికి కూడా కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. అలానే దీని పేరు ఏంటిదో నాకైతే చెప్పండి, నాకైతే తెలియదు. అయితే చెప్పండి కొంచెం. తోడ సాంగ్కి కూడా అది కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, మీరు పెట్టవచ్చు. బ్యాడ్ కామెంట్స్ తిట్టట్లేదు నేను. నాకు తమిళ్ రాదు, చిన్నపిల్లలు ఎటు కామెంట్ ఇస్తారు కాసి మీరు చెప్పండి. అయిపోయిందా? తెలుసు కదా మా అమ్మ. ఇప్పుడైతే ఎవరు వచ్చారు? పార్సల్ హిందీలో మాట్లాడుతున్నాయన, నాకు హిందీ వచ్చు. ఇక్కడ నేను నా వీడియో అప్లోడ్ చేయడానికి రాలేదు. ఈరోజు అన్న వస్తుందో లేదో నాకు తెలియదు. రేటింగ్ అయితే నేనే చేసుకుంటా. మా అమ్మమ్మ అయిపోయిందా అంటుంది. ఈ వీడియో అయితే 4 minutes కూడా కాలేదు గాయస్, అప్పుడే దాదా అంటున్నాను. అయితే నేను పార్సల్స్ పెట్టుకుంటాను. అనిపిస్తలేదు.
ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్దాం. నేను పైకి పోతా జరుగు సరే. నేను పైకి పోతా జరుగు జరా. పైకి పోయి చూపించేసి వస్తా. నేను వస్తుంది ఇక ఆగు. మళ్ళీ నా కాళ్ళు వద్దు. నొప్పుతున్నాయి. అరే ఆగు రాదు. పా, అరే నువ్వు చేసుకోపో, నువ్వు ముందు నేను పోతా. మా అమ్మ అయితే పోతా అంటుంది. ఇంకా 4 minutes అలా 5 minutes అవుతుంది. కొంచెం ఈ ఏడైతే ఇక్కడ వస్తుంది. ఇట్లా పట్టుకోవచ్చు. పైకి అయితే వచ్చేసి హోమ్ టూర్ కావాలంటే అడగండి. తోడ సాంగ్కి అయితే అది కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది తెలుసు కదా. తోడ సాంగ్ అయితే కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ ఉంది. మీరు కావాలంటే చెప్పొచ్చు. పైకి అయితే వచ్చినాం. ఇప్పుడు పైకి అయితే వచ్చినాం. నేను కింద పోతా. వద్దు, కింద బల్లుడు ఉంది. బల్లు అంటున్నాయి. ఫ్యాన్ అయితే ఆన్ చేయాలి. వేసిన ఫ్యాన్ ఏమైతే ఎప్పుడు ఏమేమో చెప్తా అంటే మీకు తోడ సాంగ్కి అయితే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది తెలుసు కదా. ఆ సాంగ్కి అయితే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కాదు. అమ్మమ్మ దానికి కూడా కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. మీరు చెప్పొచ్చు కావాలంటే. ఇక్కడ చెప్తాం కెమెరా. మీరు కావాలంటే చెప్పొచ్చు. హోమ్ టూర్ కావాలంటే, ఫ్రిడ్జ్ టూర్ కావాలంటే. నిన్న గ్రౌండ్ టూర్ చేసిన, నేను పెట్టలేదు వీడియో అయితే. ఈరోజు పెడతా. అది ఈవినింగ్ 6 గంటలు వస్తుంది. 6 గంటల పెడతా. పైకి వచ్చేసినాం. హోమ్ టూర్ కావాలంటే చెప్పండి గాయ్స్ ప్లీజ్. కొంచెం ఇంకెంత దూరం తిరగాలి. అక్కడ గ్లోబ్ కనిపిస్తుందా? గ్లోబ్ ఆడ ఇక్కడ గ్లోబ్ కనిపిస్తుందా? ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకున్నాం మేమైతే. ఇక్కడ వచ్చేసి దేవుడు కాదు, ఇది మా మామ పెళ్ళప్పుడు కొన్నాం వినాయకుడు. ఇక ఈడ టీవీ. ఇక్కడ వచ్చేసి టీవీ. ఇది మా ఫ్రంట్ టూర్. ఇప్పుడైతే ఫ్రంట్ టూర్ అయితే చేసేసిన. స్విచ్ స్టోర్ చేయాలి. సోఫా కాదు, యాక్చువల్లీ డోర్ టూర్ చేయవచ్చు. ఇది మా డోర్. బయట ఇలా ఉంటుంది. కింద ఒకసారి చూపిస్తా పోయి అయితే. రేపు వస్తుంది ఆ వీడియో కూడా. రేపైతే వస్తుంది ఆ వీడియో చూడాలి పక్కా. నాకు ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అమ్మమ్మకి 1.3K 4.2K వస్తున్నాయి. అమ్మమ్మకి ఎక్కువ వస్తున్నాయి జరా. గైస్ నాకు కూడా కావాలి ప్లీజ్ గైస్. ఇక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడు క్యాలెండర్ అన్నమాట. ఇక్కడ బల్లులు తిరిగితే నాకు చాలా భయము. బల్లులు ఎవరికైనా భయం ఉంటుంది, కానీ పెద్దోళ్ళకే ఉండదు జరా. నాకు కూడా తెలియదు, కొంచెం పెద్దోళ్ళకి ఎందుకు భయం ఉండదు బల్లులు అంటే. ఇదైతే దేవుడిది చూపించచ్చు. అది కూడా వీడియో రేపు 6K అయితే వస్తుంది. మేము 6K అయితే ఫిక్స్ చేసుకున్నాం. మేము 100 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. చాలా దగ్గర ఉన్నాం. 2 సబ్స్క్రైబర్స్
అంటే సబ్స్క్రైబర్స్ ఆ రోజు మంచిగా కేక్ తినొచ్చు. నేను నిన్నేమో ఐస్ అది అదేమంటారు 100K వచ్చి 100K అంటున్నా 100 సబ్స్క్రైబర్స్కి ఏమో ఏమో కేక్ తింటున్నా. గేమ్స్ టూర్ కావాలంటే చెప్పుండే కదా. నా దగ్గర చాలా గేమ్స్ ఉంటాయి. లైక్ ఒక 50 వరకు అయితే గేమ్స్ ఉంటాయి. ఒక స్టోర్ అయితే ఉంది నాకు, అంటే గేమ్ స్టోర్ కాదు, ఫోన్లో ఒక స్టోరేజ్ ఉంది గేమ్స్కి. ఆ స్టోరేజ్ వల్ల నాకు అసలు మంచిగా గేమ్స్ అసలు ప్లే చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 47 అయితే ఉన్నాయన్నమాట. 47 గేమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే డిలీట్ చేసిన, హ్యాండ్కి వస్తలేదని కొన్ని అయితే డిలీట్ చేసేసిన. ఈ వ్లాగ్ ఇప్పటితో ఎండ్ చేస్తున్నా. బాయ్.